నమస్కారం. చిన్నమస్తాదేవి రాజమౌళి వారణాసి సినిమా పోస్టర్ రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా చిన్నమస్తాదేవికి సంబంధించి అందరూ ప్రస్తావిస్తూ ఉన్నారు. కొంతమందికి కొన్ని విషయాలు తెలుసు, కొంతమందికి తెలియదు. అసలు పూర్తిగా ఈ ప్రస్థానం ఏంటి, మన పురాణాలు ఏం చెప్తున్నాయి, ఆ ఉగ్ర రూపంకున్న అర్థం ఏంటి, ఇలాంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం సుమిత్ర. గురువుగారు, చిన్నమస్తాదేవి గురించి కంప్లీట్గా మాట్లాడడానికి ముందు దశ మహావిద్యలలో అసలు చిన్నమస్తాదేవి ప్రస్తావన ఎందుకు వస్తుంది? అసలు దశ మహావిద్యలంటే మహాకాళి, తార, తర్వాత త్రిపుర భైరవి, చిన్నమస్త, బగళాముఖి, తర్వాత రాజశ్యామల అంటాం, ఆవిడనే మాతంగి అంటాం, ధూమావతి, తర్వాత షోడసి లలితా త్రిపుర సుందరి అమ్మవారు, ఆ తర్వాత కమలాత్మిక అండ్ భువనేశ్వరి దేవి. ఇవి ఈ 10 దేవతలు. అన్నింట్లలో ఉగ్రంగా ఉండే రూపం ఇదేనా గురుగారు? చిన్నమస్తాదేవి. చిన్నమస్తాదేవి సర్పరూపము, సర్పాలతో అటాచ్ అయినటువంటి రూపము. మనము ఈ అన్ని ఉగ్ర రూపాలే ఎక్సైటెడ్ స్టేట్ అంటాం. మామూలు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి గ్రౌండ్ స్టేట్లో ఉండే దేవతలు. వీళ్ళని ఎక్సైటెడ్ స్టేట్ అంటే కొంచెం ఉగ్రంగా తయారు చేసేసరికి ఆ రాక్షస సంహారంలో వాళ్ళు విశ్వరూపాన్ని చూపించినప్పుడు ఈ దశ మహావిద్యలుగా మారతారు. అయితే దీనంతటికీ మూలం ఎవరంటే లలితా త్రిపుర సుందరి. ఈ లలితా త్రిపుర సుందరి భండాసురుడితో యుద్ధం చేసేటప్పుడు ఈ దేవతలందరూ కూడా ఆమె నుంచి పుడతారు. ఇది ఒక కథనం. రెండవది, పరమేశ్వరుని పూజించి దక్ష ప్రజాపతి చాలా భక్తుడిగా ఉండేవాడు. తర్వాత వైరం వచ్చింది, సతీదేవిని ఇచ్చి పెళ్లి చేశాడు శివుడికి. ఆ తర్వాత ద్వేషం పెంచుకున్నాడు శివుడి మీద. ఆ కారణంగా నిరీశ్వర యాగాన్ని స్టార్ట్ చేశాడు దక్షుడు. ఆ నిరీశ్వర యాగం స్టార్ట్ చేసినప్పుడు ఈ ఈ అమ్మవారినేమో పిలవలేదు, ఆహ్వానించలేదు, శివుణ్ణి కానీ ఈమెను కానీ. అప్పుడు పిలవని పేరంటానికి తన తండ్రే కదా వెళ్ళొచ్చు అని చెప్పేసి పాపం బయలుదేరుతుంటే శివుడు తప్పించుకుంటున్నాడు. తూర్పు వైపు వెళితే తూర్పు వైపు అమ్మవారు ఒక రూపంలో వచ్చింది, ఆమె తార. అలా పడమర వైపు తప్పించుకుంటున్నాడు. భార్యలు ఏ విధంగా అయితే ఇబ్బంది పెడుతుంటే భర్తలు తప్పించుకుంటారో అలా. అప్పుడు మహాకాళి. ఇలా 10 దిక్కుల్లో అమ్మవారు. ఏమిటా దిక్కులు? తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరం తెలిసిందే. విదిక్కులు ఈశాన్యము, ఆగ్నేయము, నైరుతి అండ్ ఈ యొక్క వాయువ్యం, ఊర్ధ్వము, పాతాళము. ఈ వైపు పైకి వెళ్ళిపోతుంటే పైన కూడా అమ్మవారు కాసేసింది. ఈ విధంగా 10 దేవతలు దశ మహావిద్యలు పుట్టారు. పుట్టిన తర్వాత ఆయన వెళ్ళొద్దని చెప్తాడు, వినదామె, వెళుతుంది. సరే, అందులో రూపంలో ఈ యొక్క చిన్నమస్తాదేవి. అసలు దేవతలుగా వీళ్ళకి ఉగ్ర దేవతలుగా పేరు పెట్టారు. దేవతల్లో ఉగ్రము, క్రూరము ఇలాంటి పదాలు ఉండవు. దేవతలు ఎప్పుడు కూడా సాత్విక రూపాల్లోనే ఉంటారు. బ్రహ్మం అంతా ఒకటే పదార్థం. కాబట్టి ఆ రాక్షస సంహారం చేసినప్పుడు ఆమె వీళ్ళంతా ఎవరు? రాక్షసులు కూడా తన బిడ్డలే, అమ్మవారు బిడ్డలే. మరి అటువంటిప్పుడు బిడ్డల్ని దండిస్తుంది అమ్మవారు వాళ్ళని రాక్షసులను సంహరించట్లా, వాళ్ళల్లో ఉన్నటువంటి రాక్షసత్వాన్ని సంహరిస్తుంది, దుష్టత్వాన్ని సంహరిస్తుంది. అది సింబాలిక్ రిప్రజెంటేషన్గా మనం ఏం చేస్తామంటే రాక్షసుని చంపినట్టుగా చెప్తాం పురాణాలన్నీ. సో ఇది అమ్మ ఏ విధంగా అయితే తన బిడ్డ అల్లరి చేస్తుంటే శృతి మించి చేసినప్పుడు ఏ విధంగా అయితే కోపం అవుతుంది, తంతుంది వాడిని, కోపం చూపిస్తుంది, అంత మాత్రాన ఆమె ఉగ్రదేవత అయిపోద్దా? మర్నాడు మళ్ళీ శాంతం అవదా? అవుతుంది. సో దిస్ షుడ్ బి అప్లైడ్ అనమాట. కాబట్టి దేవతల్ని వీళ్ళు జనం ఏంటంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసి అమ్మవారికి ఉగ్రదేవతగా పేరు పెట్టేసి. మళ్ళీ ఇంకొకటి గురువు గారు, అంటే ఎలా చెప్పాలి, తాంత్రిక విద్యలను అభ్యసించే వాళ్ళు ఈ రూపంలో పూజించాలి అనేది కూడా చెప్తూ ఉన్నారు చాలా మంది. అది నిజమా గురువు గారు? అబద్ధం. ఇప్పుడు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారు, భాస్కరాచార్యుల వారేమో లలితా సహస్రం రాశారు. జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు వచ్చి ఈ విధానాల్లో మీరు అర్చించుకోవాలి అని చెప్పారు. తంత్ర అంటే ఏంటంటే ప్రాక్టికాలిటీ అని అర్థం. తంత్రంలో 2 రకాలు ఉంటాయి, విద్యాతంత్రము, అవిద్యాతంత్రం అని. రామకృష్ణ పరమహంసల వారు తంత్రం అభ్యసించారు. ఆయన తాంత్రిక గురువు అయినటువంటి ఆయన తోతాపురి భైరవీమాత, వీళ్ళు వచ్చారు ఇద్దరు. భైరవీమాత తాంత్రిక గురువు,
ఎక్కడైనా మేకలను కోసినట్టు కానీ కోళ్ళను కోసినట్టు కానీ మందు బాటలు పెట్టినట్టు కానీ ఎక్కడైనా చరిత్రలో ఉందా? లేదు. బేలూరు మట్టి నేను ఎప్పుడు వెళ్తాను. మన గురువు గారి ప్రభాత్ రంజన్ సర్కార్ మన ఆశ్రమాలన్నీ వివేకానంద ఆశ్రమంలో బ్రహ్మానంద్ మహారాజ్ సమాధి అక్కడ ఉన్న వాళ్ళందరితో నేను రోజు తిరుగుతాను అక్కడ బేలూరు మట్టిలో. ఎక్కడా లేదు. అంటే వీళ్ళు కల్పిస్తారు అలా. తంత్రము అని అంటే సినిమాలలో సినిమాటోగ్రఫీ కోసం కమర్షియల్ ఎలిమెంట్గా వీళ్ళు ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయ, ఒక కోడిగుడ్డు, జుట్టు, ఒక చేతబడి చేసినట్టుగా ఒక బొమ్మ, మేకను కోసినట్టుగా, లేకపోతే నరబలి, కోడిబలి ఇలా ఇస్తున్నారు. ఇలా చూపిస్తే ఇదే తంత్రమేమో అనే భ్రమలోకి ఇండ్యూస్ అయిపోయినాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి చూపిస్తుంటే ఏమవుతుంది, వందల సంవత్సరాల నుంచి. ఇప్పుడు రాముడిగా కృష్ణుడిగా రామారావు గారు వచ్చారు. ఆయనే రాముడు కృష్ణుడు అనుకుంటున్నాం మనము. అట్లా ఆ రూపం ఎవరు చూడలేదు కాబట్టి. కానీ అట్లా ఇండ్యూస్ అంటాం మనం, దాన్నే దృశ్యము అంటాము. అందువలన హీరో వెంకటేష్ గారి దృశ్యం సినిమా అదే అనమాట. అంటే ఎలా ఇండ్యూస్ చేస్తామో అది వచ్చేస్తుంది. అట్లా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ డబ్బుల కోసమని స్వార్థపరులు ఏదో దేవుడి పేరు చెప్పుకోవాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేకలను కోస్తారు, కోళ్ళను కోస్తారు అని మొదలుపెట్టారు. నేను చెప్పేవాడిని అఫీషియల్గా ఏది జరగదు. ఎందుకంటే నేను అష్టాదశ శక్తిపీఠాలకు కూడా మా గురువులతో నేను ప్రతి సంవత్సరము కళాపోషణ, అమ్మవారి శక్తిపీఠాలకు కళాపోషణ పెట్టడానికి వెళ్తాం. నేను విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం గురువుల దగ్గర మా గురువు గారు దత్తాత్రేయ శర్మ గారు అక్కడ విద్యాభ్యాసం చేసిన వాడిని నేను. ఇప్పటికి కూడా మేము భారతీ తీర్థ స్వాముల వారితో సహా శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు మరి ఇటువంటి వాళ్ళతో మేము వెళ్తున్నప్పుడు ఎక్కడ జరుగుతున్నాయి, అఫీషియల్ అనే పదం లేదు. వాళ్ళు అలా చెప్తారు. ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా టెంపుల్కి వెళదామమ్మా, టెంపుల్కి వెళ్ళినప్పుడు మనము వాళ్ళు భక్తులు మేకనో కోడినో లేకపోతే పావురాయినో తెచ్చుకుంటారు. అక్కడ దేవస్థానం ఏంటి, దేవస్థానం ఏమైనా అక్కడ ఏం చేస్తారు వాళ్ళు, అక్కడ ఎవరో ఒకడు కోడిని కోయడానికి మేకను కోయడానికి బయట వాళ్ళు ఉంటారు. టెంపుల్లో అమ్మవారికి చూపించరు, టెంపుల్లో కోయరు. బయట ఇప్పుడు మహాకాళి కలకత్తా గుడిలో కూడా బయట ఉంటుంది మేకని కట్ చేయడానికి, అది వండుతాను. అలాగే కామాఖ్య అమ్మవారి గుడి, కామాఖ్య అమ్మవారి గుడి కూడా చిన్నమస్తాదేవి గుడి ఉంటుంది. కామాఖ్య టెంపుల్లో మొత్తం దశమహావిద్యలో 10 దేవతలు ఉంటారు. ఆ 10 దేవతల్లో చిన్నమస్తాదేవికి లోపలికి క్రిందకు ఉంటుందన్నమాట. ఆ నీళ్లు కూడా రెడిష్ బ్రౌన్ వాటర్ ఉంటుంది. మొత్తం తుంగభద్రా నది లో ఐరన్ తుప్పు పడితే ఎలా వస్తుందో ఆ టైప్లో వాటర్ ఉంటుందన్నమాట. సో అంతే తప్ప అక్కడెక్కడ మేకల్ని కోళ్ళని కోయరు. వాళ్ళు ఎవరైనా భక్తులు తెచ్చుకుంటే ఆ దేవస్థానం బయట ఉన్నటువంటి వాళ్ళు కట్ చేసి పెడతారు. అక్కడ పూజారులు కూడా మామూలుగా మనము ఈ యొక్క వెజిటేరియన్ ఫుడ్ శాకాహారాలతోనే చేస్తారు. అయితే ఈ యొక్క చిన్నమస్తాదేవి ఏం చేస్తుందంటే ఉగ్రదేవత కాదు, ఫస్ట్ పాయింట్ క్లియర్. తంత్రశాస్త్రం అంటే ప్రాక్టికాలిటీ అని అర్థము. వీళ్ళు చెప్పేటటువంటి మంత్రాలు ఇవన్నీ ఏమీ లేవు. అవన్నీ కూడా సాక్షాత్తు ఆమె సాత్విక దేవత అయినటువంటి పార్వతీదేవి శక్తి స్వరూపిణి. అయితే రేణుకా అమ్మవారి రూపమమ్మ ఈమె. సర్పాలతో సర్పదేవతలు మనం ఎల్లమ్మ అంటాం కదా, ఎల్లమ్మ అని, రేణుకా తల్లి, పాములు నాగదేవతలు, ఇవన్నీ నాగదేవతల రూపంలో ఉంటుంది చిన్నమస్తాదేవి. అందువలన మనము ఈ చిన్నమస్తాదేవి తల్లికి పెట్టుకోనియండి, మేకల్ని కోళ్ళని కోసుకునే వాళ్ళు కోసుకుంటారు. బట్ అది కంపల్సరీ అని చెప్పే అది మాత్రము ఆ వ్యాఖ్యానం తప్పు. ఎందువలనంటే అమ్మవారికి మనం ఇచ్చేదేంటి, అమ్మవారు నిజంగా రక్తం కావాలి అనుకోండి, ఈ చెప్పేటటువంటి వాళ్ళు ఎవరు కూడా వాళ్ళల్లో బ్లడ్ ప్రవహిస్తుంది కదా, బ్లేడ్ పెట్టి వాళ్ళ రక్తం దారబోయొచ్చు కదా, చరిత్రలో ఎక్కడా ఉండదు. ఇప్పుడు చూడండి, మీరు ఎవరైనా ఇంతమంది యూట్యూబ్లో ఇంటర్వ్యూస్లో చెప్తున్నారు, వీళ్ళు చెప్పేటటువంటి వాడు పూజారి కానీ తాంత్రికుడు అని చెప్పేటటువంటి వాళ్ళు వీళ్ళ బ్లడ్ అమ్మవారికి సమర్పిస్తున్నారా, బ్లేడ్ పెట్టి కోసి ఇవ్వచ్చు కదా, ఇవ్వరు. నోరు లేని జీవాల పేర్లు చెప్తారు. మేకల్ని కోళ్ళని, అమాయకులకి అజ్ఞానాన్ని నూరు పోస్తారు, మూఢాన్ని నూరు పోస్తారు. సో దిస్ డాగ్మా సెంటర్డ్ ఫిలాసఫీ ఈజ్ వెరీ డేంజరస్ అని చెప్పి జగద్గురు ఆదిశంకరాచార్యులు వారు చెప్పారు. ఎక్కడైనా తీసుకోండి మీరు, ఆదిశంకరాచార్యులు వారు, రామానుజాచార్యులు వారు, ఆ తర్వాత భాస్కరాచార్యులు వారు, మధ్వాచార్యులు వారు, అలాగే మన ప్రభాత్ రంజన్ సర్కార్, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, పరమహంస యోగానందుల వారు, మహావతార్ బాబాజీ, వీళ్ళల్లో ఎక్కడైనా ఒక్క కోడిని కానీ ఒక్క మేకను కానీ ఎక్కడన్నా చెప్పారు అని చూపించమనండి. అంటే జగద్గురువులు వీళ్ళు, జగద్గురువులు ఎప్పుడు అవి చెప్పరు. కాబట్టి తంత్రంలో ఇవన్నీ కూడా వేయాల్సినటువంటి అవసరం లేదు. తంత్ర గ్రంథాలన్నీ కూడా ఇన్కార్పొరేటెడ్ గ్రంథాలు అవన్నీ.
అంటే నిక్షిప్తాలు, ప్రక్షిప్తాలు అంటాం, ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఇవి చేశారు. శివుడు పార్వతికి చెప్పినటువంటి తంత్రశాస్త్ర ఒరిజినల్ తంత్ర గ్రంథాలు, తాళపత్ర గ్రంథాలన్నీ కూడా ఎండోమెంట్స్ అధీనంలో ఉన్నాయి. అవి మేము ఎప్పుడు రెగ్యులర్ చూస్తాం. కాబట్టి ఎక్కడ అంటే వీళ్ళు దే డోంట్ ఈవెన్ లుక్ ఎట్ ద తాంత్రిక్ స్క్రిప్ట్స్. వాళ్ళు మామూలుగా చెప్పేస్తారు అంతే, ఏదో నోటికి వచ్చినట్టుగా. సో ఇదమ్మా తంత్రశాస్త్రానికి కూడా మనము విద్యాతంత్రాన్ని అంటే కాయగూరలతో శాకాహారాలతో ఇచ్చేయాలి. ఈ అవిద్యాతంత్రము అనేటటువంటిది మోస్ట్ డేంజరస్. అది వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక షార్ప్ షూటర్ ఉంటాడు, ఆ షార్ప్ షూటరు ఇలాగ కత్తిని విసిరితే వాడు ప్రొఫెషనల్ అయితే బుల్లెట్ గుండెల్లో దిగినట్టుగా, కత్తి దిగినట్టుగా దిగుతుంది. మామూలు వాళ్ళు విసిరితే ఎక్కడో చోట తగులుతుంది, ఏదో చిన్న గాయం తగులుతుంది. అలా వీళ్ళు ఏం చేస్తారంటే క్షుద్ర దేవతలని ఒక రూపం పెట్టేసుకుంటారు. చిన్నమస్తా అని ఏదో ఒక రూపం, వీళ్ళకి అసలు ఆ రూపాలే తెలియదు వీళ్ళకి. అలా పెట్టేసి వీళ్ళు ఆ స్వరూపము తెలీదు, బ్రహ్మతత్వం తెలీదు, ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అప్పుడు రిజల్ట్ ఇవ్వాల్సింది అమ్మవారు కాబట్టి బిడ్డ మామూలుగా చేసినా చేయకపోయినా వాడు కోరుకున్న 10 కోరికల్లో ఒక కోరిక తీర్చుస్తుంది అనమాట. ఆ విధంగా ఈ అవిద్యాతంత్రం అనేటటువంటిది చాలా డేంజర్ అనమాట. వీళ్ళు ఇలాంటివి ఎవరైతే చేస్తారో వాళ్లే కాదు, చెప్పినటువంటి గురువులు కూడా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు. దే విల్ గెట్ ప్యారలైజ్డ్. ఎంతమందిని చరిత్రను చూడండి, ఇలా ప్రబోధించి మేకల్ని కోళ్ళని కోసి పంచమకారాలని, యోని పూజని, పంచమకారాలని, తంత్రమని పేర్లు చెప్పిన వాళ్ళు ఎవ్వరూ కూడా లాస్ట్ డేస్లో వాళ్ళందరూ కూడా పెరాలిసిస్ ఇలాంటివే వస్తాయి. ఎందుకంటే అమ్మవారు ఏ తీవ్ర రూపం అని చెప్తున్నారో ఆ అమ్మవారే వీళ్ళని శిక్షిస్తుంది. కాబట్టి ఈమె లలితా త్రిపుర సుందరీదేవి, చిన్నమస్తాదేవి అక్కడి నుంచి వచ్చిందనమాట, పార్వతీదేవి. అంటే ఆ రూపంలో ఇప్పుడు మనం విజువల్ చూసినా లేకపోతే తర్వాత సెర్చ్ చేసినా కూడా తెలుస్తుంది, ఇద్దరు ఉంటున్నారు, వాళ్ళు బ్లడ్ తాగుతున్నారు. ఇంకొక అది ఆ రూపంకి సంబంధించి వాళ్ళిద్దరు ఎవరు, అసలు ఆ స్టోరీ ఏంటి ఒకసారి తప్పకుండా. లలితా త్రిపుర అసలు మనకి రాక్షసుల్లోకెల్లా మోస్ట్ పవర్ఫుల్ రాక్షసుడు అంటే ఎవరి పేరు చెప్తాం జనరల్గా? మహిషాసురుడు. ఇంకా రావణాసురుడు, రాముడు చంపింది రావణాసురుడు, ఇలా చెప్తాం. కానీ అందరికంటే మోస్ట్ పవర్ఫుల్ అండ్ డేంజరస్ రాక్షసుడు బండాసురుడు. బండాసురుడు అనేటటువంటి వాడు ఏం చేస్తాడంటే, ఏనాడో చనిపోయినటువంటి రావణాసురుడిని మళ్ళీ పుట్టిస్తాడు. ఏనాడో చచ్చిపోయినటువంటి ఈ విష్ణుమూర్తి 10 అవతారాలు ఎత్తి చంపినటువంటి వాళ్ళందరినీ మళ్ళీ పుట్టిస్తాడు. వాడు పుట్టిస్తే మేఘనాథుడిని, అందరినీ, ఇంద్రజిత్ని, వీళ్ళందరినీ పుట్టిస్తే అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది, శభాస్ అని చెప్పి వాడు ఏమని వరం కోరుకుంటాడంటే, అమ్మవార్లు చంపకూడదు, చిన్న పిల్లని నెగ్లెక్ట్ చేశాడు, చిన్నపిల్ల నన్నేం చేస్తుందని, ఇంకా మగవాళ్ళతో చావు ఉండకూడదు, ఆడవాళ్ళతో పెద్దవాళ్ళతో చావు ఉండకూడదు అని కోరుకున్నాడు. అప్పుడు బాలా త్రిపుర సుందరి లలితా త్రిపుర సుందరి నుంచి పుట్టిందనమాట ఆమె బిడ్డ. ఆమె నేను చంపుతానంటుంది. అప్పుడు ఈ భండాసురుడు అలా ఎప్పుడైతే మొత్తం చనిపోయినటువంటి వాళ్ళందరినీ చంపేశాడో, అమ్మవారికి ఎంతసేపు అమ్మ కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. కర అంటే చెయ్యి, అంగుళి అంటే వేళ్ళు, నఖ అంటే గోళ్ళు, ఉత్పన్న ఇలా విదిలించింది, 10 గోళ్ళని ఇలా విదిలించింది. విదిలించినప్పుడు ఉత్పన్న, కర అంగుళి నఖ ఉత్పన్న పుట్టిని. దశ 10 ఆకృతి అవతారాలు. అంటే ఈమెం చేసింది, ఆ రాక్షసుల్ని చంపినటువంటి రాముణ్ణి, కృష్ణుణ్ణి, కూర్మావతారం, ఈ మత్స్యావతారం, ఈ రాక్షసులందరినీ కూడా ఆమె పుట్టించింది, చంపేశారు. ఇప్పుడు ఆ పుట్టించిన ప్రక్రియలో ఈమె వారాహి, బ్రాహ్మి వీళ్ళందరినీ శరీరం నుంచి పుట్టించి, చిన్నమస్తా, మహాకాళి, తారల్ని కూడా లలితా త్రిపుర సుందరి బాడీ నుంచి పుట్టించి భండాసురుడి మీదకి యుద్ధానికి పంపించింది. ఆమె అసిస్టెంట్స్ జయ, విజయ. ఈమెకి ఈ ఇద్దరు ఉంటారు కదా. వాడు ఏం చేస్తాడంటే, వాడి దగ్గర విపరీతమైనటువంటి మాయాసురుడు ఇలాంటి రాక్షసులు చాలామంది ఉన్నారు. ఆ రాక్షసులు వాళ్ళు ఏం చేస్తారంటే, మొత్తము సమోహన శక్తులు ఉంటాయి వాళ్ళకి. రాక్షసులకంతా కూడా ఈ యొక్క భ్రమ కల్పించేటటువంటివి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ మెస్మరిజం అనండి, హిప్నాటిజం అని అంటాం కదా. అలా చేసినప్పుడు వాళ్ళని హిప్నటైజ్ చేస్తాడు వీళ్ళిద్దరిని, ఎవరిని, జయ విజయ చేసినప్పుడు వీళ్ళకి ఆకలిస్తుంది, ఆకలి 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 అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు పొడుచుకుంటున్నారనమాట యుద్ధం చేస్తుంటే. అప్పుడు చిన్నమస్తాదేవి ఏం చేసింది, అక్కడ పుట్టి అక్కడ ప్రత్యక్షమయ్యి ఆ అమ్మవారు తన శిరస్సుని ఖండించి తన శిరస్సును తన చేతిలో పెట్టుకొని, ఆ తర్వాత ఈ ఇద్దరికి కూడా దాని నుంచి వచ్చేటటువంటి రక్తధారాల్ని జయాకి, విజయాకి,
తాను తాగుతుంది. క్రింద అప్పటి వరకు చేస్తున్నటువంటి మాయాసురుడు అనేటటువంటి రాక్షసుడిని, అంటే ఈ యొక్క సంభోగం చేస్తున్నటువంటి రాక్షసులు ఎవరైతే ఉన్నారో, అంటే రతి మన్మధులు అనుకోండి, లేకపోతే ఎవరైనా మైథనం చేస్తున్నటువంటి వాళ్ళని ఇలా త్రొక్కిపెట్టి ఉంటుంది అనమాట, వాళ్ళ మీద నుంచి ఉంటుంది. అంటే అర్థమైన ఆ మాయాసురుడు పుట్టించినటువంటిది రతి మన్మధులు అనొచ్చు, ఎవరిని అనొచ్చు. అంటే కామాన్ని కంట్రోల్ చేస్తుంది అమ్మవారు, అదే అక్కడ అర్థం. వీళ్ళు ఏం చేస్తారంటే మైథనం చెయ్యాలి. అండ్ దాని అర్థం ఏమిటి, ఈ అవిద్యాతంత్రాన్ని చెప్తూ వీళ్ళు అమ్మవారి పటం దగ్గరే వీళ్ళంతా కూడా పంచ మకారాలతో ఇది చేయడం కాకుండా, బలులు ఇవ్వడం కాకుండా అమ్మవారిని మైథునం చేయాలని, వచ్చేటటువంటి భక్తుల్ని మైథునం చేయాలని చెప్పి వీళ్ళు చెడగొడుతున్నారు అమ్మాయిల్ని. అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ యొక్క కౌలాచారం, వామాచారం పేర్లు చెప్పి అందులో ఈ యొక్క స్త్రీ అంటే ప్రాక్టీస్ చేసేటటువంటి గురువు ఎవడైతే కస్టమర్ వచ్చిందో వాళ్ళని మైథనం చేయాలి అని చెప్పి, అప్పుడు వీడు భైరవుడు అవుతాడట, ఆమె భైరవి అవుతుంది అని చెప్పి ఇది తంత్రశాస్త్రంలో పనికిమాలింది చూపించి వాళ్ళు ఇంటర్కోర్స్ చేస్తున్నారు. దీనివల్ల అసలు అక్కడ చెప్పబడింది ఏంటంటే ఒరిజినల్గా ప్రతి మనిషిలో కూడా వామాచారం ఉంటుంది. అంటే ఫెమినైన్ ఎనర్జీ అండ్ మ్యాస్కులైన్ ఎనర్జీ ఉంటుంది. అదే అర్ధనారీశ్వర తత్వం. మనలో ఉన్నటువంటి రైట్ సైడ్ అంతా కూడానేమో మగతత్వము. ప్రతి ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి కూడా ఫెమినైన్ ఎనర్జీ అండ్ మ్యాస్కులైన్ ఎనర్జీ ఇద్దరికి ఉంటుంది ప్రతి జీవుల్లో. ఈ రెండిటిల్ని క్లబ్ చేస్తే వచ్చేటటువంటిది యోగ సాధన అని చెబితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు ఇలా చేయాలి అని చెప్పి అరాచకాలు చేస్తున్నారు. ఇది ఫస్ట్ మెయిన్గా ఎడ్యుకేట్ చేయాలి ప్రజల్ని. అందుకే నేను ఎంత ఓపెన్గా చెప్తున్నాను. ఎస్, ఇప్పుడు మీరు చెప్పే సిచ్యువేషన్స్ ఈ రోజు సొసైటీలో మనం చూస్తున్నాం. ఆ రూపంలో ఆల్రెడీ దాని గురించి మాట్లాడింది అమ్మవారు, అంతే అంటారా? అంతే అమ్మ, చిన్నమస్తా అంతే. ఆ చిన్నమస్తా తల్లి ఏం చేస్తుంది, నేను అటువంటి వాళ్ళని కామాన్ని నేను అణిచివేస్తున్నాను. కామాన్ని ఎవ్వరూ కూడా ఆర్గన్స్ డిస్ఫంక్షన్స్ ఎందుకు వస్తాయి, ఇప్పుడు ప్రతి జీవికి ఇంతకాలం అని పరిమాణం ఇస్తారు. అండ్ డెఫినెట్గా ప్రతి ఆర్గన్ కూడా డిస్ఫంక్షన్ అయిపోతూ ఉంటుంది. అండ్ పని చేయకుండా అంగాలన్నీ కూడా ఎప్పుడైతే అవన్నీ కూడా ఈ యొక్క ఇది అయిపోతాయో డిస్ఫంక్షన్, నెక్స్ట్ జన్మకి ఇమీడియట్గా ఆత్మ వెతుక్కుంటూ ఉంటుంది. కాబట్టి బట్టలు మార్చినట్టుగానే. సో ఈ రిప్రజెంటేషన్ ఫ్యాక్టర్ని మనకి కుండలిని శక్తిని పాముతో ఎందుకు లింక్ చేశారంటే, ఫెమినైన్ ఎనర్జీ అండ్ మ్యాస్కులైన్ ఎనర్జీని మన బాడీలో మనము రెండిట్లని క్లబ్ చేసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, కుండలిని శక్తి జాగృతమవుతుంది అని చెప్పడానికే చిన్నమస్తాదేవి అవతారం. మూలాధారైక నలయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరుయుత విష్ణుగ్రంథి విభేదిని, అలాగే ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని, సహస్రారాంభుజ రూఢ సుధాసారాభివర్షిణి. మూలాధార చక్రం జెనిటల్ ఆర్గన్స్ దగ్గర ఉంటుంది. దాన్ని చేస్తే మూలాధారైకనలయ బ్రహ్మగ్రంథి విభేదిని, బ్రహ్మలోకాన్ని మనం చేరొచ్చు, బ్రహ్మగ్రంథి విచ్ఛిన్నం అవుతుంది. తర్వాత మణిపూరక చక్రం విష్ణులోకం, తర్వాత విష్ణు లోకం అంటే ఆ లోకాన్ని ఇలా గ్రంథిలాగా చెప్పారు, గ్లాండ్ అని. ఆ తర్వాత నెక్స్ట్ ఆటోమేటిక్గా ఆజ్ఞాచక్రం ఇక్కడ ఆజ్ఞ నుదుటి దగ్గర, అక్కడ రుద్రలోకం దాటుతాం. రుద్రలోకాలు, ఈ 3 లోకాలు దాటిన తర్వాత సహస్రార చక్రంలో అమ్మవారు మణిద్వీప వర్ణన అని వర్ణించబడింది. సహస్రమైనటువంటి, సహస్రం అంటే కేవలం 1000 అని చెప్తారు వీళ్ళు, అనంతము అని అర్థం, ఇన్ఫనైట్. సంస్కృతంలో సహస్రం అంటే ఇన్ఫనైట్ అని అర్థం. ఇన్ఫనైట్ పెటల్స్తో బ్లాజం అవుతూ అందులో ఈ పరమేశ్వరి అయినటువంటి లలితా పరమేశ్వరి నవ్వుతూ ఉంటుందన్నమాట, మనల్ని బ్లెస్ చేస్తూ. ఆ కుండలిని శక్తి దీనికి జాయింట్ అయ్యి కుండలిని సర్పరూపంలో ఉండి ఆ కుండలిని ఇన్వర్టెడ్గా ఉంటుంది, తిరిగి రివర్స్లో ఉంటుంది. ఇది ఎప్పుడైతే యాక్టివేట్ అవుతుందో అది జాగృతం అవుతుంది. ఆ జాగృతం చేసేటటువంటి తల్లి ఈ యొక్క తల్లి అనమాట. ఎవరు, చిన్నమస్తా తల్లి. ఇది తెలియక లార్డ్ శ్రీకృష్ణకే ఆ మామూలుగా రాధమ్మని కాపలా పెట్టుకొని సాల్వుడు వరాన్ని పొంది, పరమేశ్వరుడి దగ్గర నుంచి వరాన్ని పొంది కృష్ణుడిని చంపుతానని చెప్పేసి ఒక పెద్ద సాసర్ లాంటి, ఫ్లయింగ్ సాసర్ లాంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని తెచ్చుకుంటాడు, ఒక మెషిన్ని తెచ్చుకొని లార్డ్ కృష్ణ మీద వేసేబోతుంటే లార్డ్ కృష్ణ ఏం చేస్తాడంటే ఈ కుండలిని శక్తి చేస్తున్నప్పుడు ఆజ్ఞాచక్రాన్ని వరకు కూడా వెళ్ళనివ్వలేదు సాధన. అప్పుడు పార్వతీదేవి వచ్చి శివుణ్ణి నిరోధించి
ఆజ్ఞాచక్రం దగ్గర ఉన్నటువంటి పరమాత్మ సమాధిలోకి వెళ్ళిపోయాడు కృష్ణుడు. అప్పుడు సహస్రార చక్రంలోకి వెళ్ళి ఆయన కుండలిని జాగృతం చేయించి సాల్వుడిని రాధాదేవి ద్వారా చంపించి ఇదంతా ప్రక్రియ ఉంటుంది. అంటే లార్డ్ కృష్ణకే ఇన్ని అవరోధాలు అయితే కుండలిని శక్తి జాగృతం అవడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడు వాళ్ళంతా చిన్న చిన్న మెడిటేషన్ క్లాసులు ఎవరికి వాడితే వాళ్ళు వెళ్ళిపోయి నాకు మూలాధార చక్రం యాక్టివేట్ అయిపోయింది, మణిపూరక చక్రం యాక్టివేట్ అయిపోయింది, నాకు సహస్రార చక్రంలో యాక్టివేట్ అయిపోయింది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఎవరికి మూలాధార చక్రం కూడా యాక్టివేట్ కాదు. ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. మూలాధార చక్రం కనుక యాక్టివేట్ అయితే అష్టసిద్ధులు వస్తాయి. నీళ్ల మీద నడవచ్చు, అగ్ని మీద నడవచ్చు, కాలకుండా మనం ఉండొచ్చు. హోళిక అనేటటువంటి రాక్షసి ఎవరికి మనకి ఈ హిరణ్యకశిపుడు చెల్లెలు నాకు అష్టసిద్ధులు వచ్చినాయి అని బిల్డప్ ఇచ్చి ఇలాగే ఆమె వెళితే ప్రహ్లాదుడిని ఒళ్ళో పెట్టుకుంటే బియాండ్ దిస్ అష్టసిద్ధిస్ లార్డ్ విష్ణు ఆయన ఏం చేశాడు, మసి చేసేసాడు, ఆమెని కాల్చేశాడు. మరి వీళ్ళంతా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి మెడిటేషన్ కోర్సెస్ ఏదైనా వాళ్ళంతా కూడా ఫార్మల్ అండ్ బేసిక్ లెసన్స్ అంతే. ఆ జగద్గురువులు క్రియాశక్తితో మహావతార్ బాబాజీ ఎక్కడైతే ఈ చక్రాలన్నీ కూడా విచ్ఛిన్నమైతే 2000 years బ్రతికారు ఆయన. మా రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రతి సంవత్సరం హిమాలయాస్కి వెళ్తాడు, ఆయన దర్శించుకుంటారు, వస్తారు. అంటే అలా అవుతాం మనము. అది కాకుండా వీళ్ళు మామూలు మెడిటేషన్కి వెళ్ళాలా, క్లాసులో చేసుకొని రావాలా. వీళ్ళు అది చేయరు. ఏమంటారంటే నేను ఆ ఆశ్రమం పీఠాధిపతుల ఇంట్లో పడుకొని వచ్చాను అండ్ ఐ హ్యావ్ వెరీ క్లోజ్ యాక్సెస్ విత్ దట్ పీఠాధిపతి. ఇవి చెప్పడానికి ఒకళ్ళొకళ్ళు బిల్డప్లు ఇచ్చుకోవడానికి తప్ప వీళ్ళంతా కూడా మాకు మెడిటేషన్ అయిపోయింది, నాకు యాజ్ ఇఫ్ దే హ్యాడ్ డొనేటెడ్ సమ్ క్రోర్స్ ఆఫ్ రూపీస్. దే డోంట్ ఈవెన్ ఎనీ డివోటీ హూ ఆర్ గోయింగ్ టు మెడిటేషన్ క్లాసెస్ ఇమ్మనండి చూస్తాను ఎంత ఇస్తారో వాళ్ళు డబ్బులు. వాళ్ళ ఆశ్రమాలకు ఏం చేయరు, వెళ్తారు, మెడిటేషన్ చూసుకుంటారు, ఆశ్రమాన్ని వాళ్ళే నడిపించేస్తున్నట్టు చెప్తారు అనమాట. అలాగే ఈ యొక్క ఎగ్జాగరేషన్ ఎక్కువైపోయి మాకు ఈ కుండలిని శక్తులు ఇవన్నీ జాగృతం అయిపోయాయని ఈ ఎగ్జాగరేషన్ ని తొక్కేయడమే చిన్నమస్తాదేవి అవతారం అమ్మ. అంటే డాంబికమైన ఆచారం లేకుండా ఈ మాయా యా దేవి సర్వభూతేషు మాయారూపేణ సంస్థిత నమస్తస్యై నమో నమః. ఇదమ్మ మాయాస్వరూపిణి కాబట్టి ఆమె జ్ఞానినామపి జయతాంసి దేవీ భగవతి హిసా బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్చతి దుర్గే స్మృతా హర్సి భీతి మశేష జంతోః స్వస్థై స్మృతా మతిమతీవ శుభాం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వధన్య సర్వోపకారకరణాయ సర్వార్థ సాధకే కాత్వధన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతి. ఇది గమనిస్తే నువ్వు సాధకే అన్నాను, సాధికే అని అనకూడదు. త్రిభాషా ప్రవీణులైనటువంటి మా గురువు గారు బులుసు ఉదయ్ భాస్కరం గారు, జగద్గురు భారతీ తీర్థస్వాముల వారికి ఇటువంటి మహాపండితులకు మాత్రమే సాధకే అనే పదం వాడాలి అని తెలుసు. సాధికే అని మొత్తం దేశమంతా ఇప్పుడు సాధికే అని చెప్తున్నారు. ఇట్ ఈస్ ఎ గ్రామటికల్ మిస్టేక్. అందువలన మనము సాధనలో ఇంత చిన్న సర్వమామూలు మంత్రమే ఇంత తప్పులతో చదువుతున్నప్పుడు తంత్రశాస్త్రం మేము ఈ దశమహావిద్యల పేర్లతో వీళ్ళ తాంత్రికం పేర్లతో జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారమ్మా. ఇప్పుడు చిన్నమస్తాదేవి రూపం గురించి చెప్పారు కదా గురువు గారు, దాని కంటిన్యూషన్ ఏంటి? అమ్మవారి ఆకలి తీర్చిన తర్వాత ఏంటి? ఆకలి తీర్చుతుంది ఆమె. ఏంటంటే తను భక్తుల యొక్క క్షుద్బాధ ఇంటెస్టైన్ అండ్ దగ్గర ఉంటుంది. అది ఇండైజెషన్ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వాళ్ళు మణిపూరక చక్రం యాక్టివేట్ కనుక అయినట్లయితే అట్లీస్ట్ దాన్ని ట్రై చేస్తే మనకి అగ్ని పుట్టాలి కదా. అగ్ని డైజెషన్ అనేటటువంటిది ఫైర్ లాన్ ఉంటే, ఫైర్ ఎలిమెంట్ ఉంటేనే, పంచభూతాలు కదా, ఫైర్ ఎలిమెంట్ బాగా లేకపోతే మనకు అరగదు. ఆ ఫైర్ ఎలిమెంట్ని ఇగ్నైట్ చేసేది అమ్మవారు అనమాట లోపల. సో ఆ తర్వాత వాళ్ళు ఆ మోహంలో పడిపోయారనమాట, వాళ్ళలో వాళ్ళు యుద్ధం చేసుకుంటారు. అమ్మవారు ఏం చేస్తుంది అంటే అప్పుడు మాయా విచ్ఛిన్నం చేసి ఏం చేస్తుంది అమ్మవారు, రణస్తంభన విద్య చేస్తుంది, తర్వాత జగత్ స్తంభన విద్య చేస్తుంది, త్రిమూర్తి స్తంభన అండ్ దేవతా స్తంభన. ఈ 4 స్తంభన మహామంత్రాలు అన్నీ కూడా ఆమె నుంచి అప్పుడు పుట్టి వాళ్ళని నార్మల్ స్టేజ్లోకి తీసుకొచ్చి ఆమె మామూలుగా ఇక ఆ భండాసురుణ్ణి అమ్మవారు చంపేస్తుంది, బాలాత్రిపుర సుందరెల్లి. సో అక్కడ ఉన్నటువంటి ఈ దశమహావిద్యలు అందరూ కూడా అందుకోసం పుట్టారు. ఇందులో ఉన్నటువంటి చిన్నమస్తాదేవిని ఎవరైతే పూజ చేస్తారో కాయగూరలతో అమ్మ లలితాదేవికి ఎలా చేయొచ్చో, లక్ష్మీదేవికి ఎలా చేయొచ్చో, ఈ రూపాలన్నీ ఒకటే. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి.
అమ్మవారు ఈ చిన్నమస్తాదేవి. సో ఈ 3 రూపాలు సత్వ రజస్తమో గుణాలు మాత్రమతోనే తయారై ఉంటుంది. సో ఈ యొక్క మూడిట్లకి అతీతమైనది చిన్నమస్తాదేవి. మనందరమేమో దానికి లోబడి ఉంటాం. సత్వగుణమో రాజోగుణం ప్రపోర్షనేట్గా ఉంటుంది. అమ్మవారు వీటికి బియాండ్ ది స్త్రీ, పరాభక్తి అంటాం. భక్తికి కూడా పరాభక్తి. అలా ఆ అమ్మవారు మనల్ని ఆ స్టేజ్కి తీసుకెళ్తుంది. ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళకి పిల్లల సంతానం కలుగుతుంది. నాగదోషాలు పోతేనే కదా. చాలా మంది చూడండి, ఇప్పుడు ఏమండి మేము సర్ప ఇది చేసాం, ప్రతిష్ఠ చేశామండి, కుకీ వెళ్ళామండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి, మోపిదేవి వెళ్ళామండి, కాళహస్తి వెళ్ళామండి, కాలసర్ప దోషాలు, వీళ్ళందరికీ ఫలితాలు జరిగినాయా? నో, అందరికీ ఏం జరగవు. సో వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ యొక్క కర్మ తొలగించబడినప్పుడు మాత్రమే ఇస్తారు. ఆ కర్మని తొలగించేటటువంటి దివ్యశక్తి ఈ చిన్నమస్తా తల్లి, అంటే గురు రూపంలో వస్తుంది లలితా త్రిపుర సుందరి. అందుకనే మనము మామూలుగా ఇప్పుడు మనం బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం ఉందాం, అందరికీ తెలియదు కదా, మనకు తెలుసు కాబట్టి ఆ గుళ్ళో పుట్టి పెరిగాము చేస్తున్నాము కాబట్టి లలితా సహస్రమే చదువుతాం, దుర్గా సహస్రం చదవం. అలాగే చిన్నమస్తాదేవి ఏదో వీళ్ళేదో సృష్టించేసి చిన్నమస్తాదేవి ఏదో గుళ్ళో కూర్చున్నట్టు చిన్నమస్తాదేవి స్తోత్రాలు చదివేసి దానికి చేస్తారు. ఏం లేదు, లలితా త్రిపుర సుందరివే చేస్తారు. అంటే చిన్నమస్తాదేవిని మనం ఇంట్లో పూజించుకోవాలనుకున్నా లలితనే. ఏ తల్లి ఆదిపరాశక్తి ఎవరైనా సరే మనము చిన్నమస్తాదేవిని మనము లలితా మంత్రాలతోనే చదువుకోవచ్చు. ఎందువలంటే లలిత ఈజ్ ద మూలం, ప్రైమర్డియల్ సోర్స్. ఆమె అక్కడి నుంచి పుట్టారు. ఇక విడిగా ఉన్నాయి కాబట్టి మామూలుగా మంత్రాలు ఎలా ఉంటాయంటే మాంసభక్షిణ్యై స్వాహ అంటారు. బలి ఇప్పుడు చూడండి, నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. బలిప్రియాయై నమః అంటాం. అంటే వీళ్ళేమంటారు, ఇదిగో మహాపండితులు వచ్చేసారు అప్పుడు మనకి, ఇదిగో బలి అంట, ఇష్టం అంట, బలి ప్రియాయ నమః అంటుంది. బలి అంటే ఏమిటి? అక్కడ బలి చక్రవర్తి ఆయన సాక్షాత్తు పరాశక్తిని పూజించి మహాలక్ష్మి రూపంలో కమలాత్మికాని పూజించి, వీళ్ళందరూ దశమాయుజులంతా ఒకటే కదా, అమ్మ నువ్వు నా ఎదురుకొండగా ఉండాలా అని అంటే శ్రీ మహావిష్ణువు ఆయన బంధించి లోపల అమ్మవారిని పాపం అక్కడ పెట్టి పూజించుకునేలాగా, తెల్లవారితే విష్ణుమూర్తి ఏమో సెక్యూరిటీ గార్డ్ లాగా అక్కడ వాచ్మెన్ డ్యూటీ చేస్తాడు పాతాళలోకం ఇప్పుడు కూడా. ఆ తర్వాత బలిచక్రవర్తిని ఇంద్రుని చేసి, ప్రహ్లాదుడు మనవడు ఆయన, శ్రీమన్నారాయణమూర్తిను మహాలక్ష్మి తల్లి వైకుంఠం వెళ్తారు. ఇంత చరిత్ర ఉంటుంది. బలిప్రియాయ నమఃకి ఇలా చెప్తారు. తర్వాత మాంసభక్షిణ్యాయ నమః అని ఉందనుకోండి, వీళ్ళు ఏం చేస్తారు, ఇదిగో మాంసభక్షిణ్యాయ నమః అంటున్నారు. అంటే ప్రేతాసన సమారూఢాం ఏమని చెప్తున్నాం మనము, లంబస్తనీం ఘోర రూపిణీం, ఘోర లంబస్తనీం వికృతాక్షి ఆమె, లంబస్తనీం ఘోర రూపాం మహాబలాం ప్రేతాసన సమారూఢాం. అలాగే ఈ తల్లి జోగులాంబ అవ్వచ్చు, లేకపోతే ఈ అమ్మవారు అవ్వచ్చు, నమామ్యహం అని చదువుతాం. అంటే ఇక్కడ మాంసము అంటే ఏంటి, ప్రోటీన్స్ అని అర్థం. ప్రోటీన్స్ అంటే ఎందులో ఉంటాయమ్మా? ఉత్తి మాంసంలోనే ఉంటాయా? పల్సెస్లో లేవా? పప్పు ఇవన్నీ లేవా? అసలు మాంసం అంటే మాంసం అంటే ఇదని కాదు. మాం రక్షతు మమ ఏమంటాం, స్వమంత్రం స్వవిద్యాః, స్వమంత్రం స్వయంత్రం స్వవిద్యాః ప్రకటయ స్వాహ. మాం నన్ను, సత్వగుణం నాలో ఉన్నటువంటి సత్వగుణాన్ని, తర్వాత సత్వగుణానికి అతీతంగా ఉన్నటువంటి ఇప్పుడు ఎలా అంటే ఇంప్యూరిటీస్, ఆత్మ ఉందమ్మా, ఆత్మ చాలా పరిశుద్ధం అని అనుకుంటాం. ఆత్మలో కూడా ఇంప్యూరిటీస్ ఉంటాయి. ఎలా అంటే 24 క్యారెట్స్ బంగారము, 22 క్యారెట్స్ బంగారం ఎలాగైతే ఉందో, బంగారం తీసినప్పుడు ఇంప్యూరిటీస్ని ఎలాగైతే డిఫరెంట్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్స్తో డిస్టిలేషన్ ఇవన్నీ చేసి మనము ప్యూరిఫై చేస్తామో, సోల్ కూడా అందరి సోలు ప్యూర్ అనుకుంటాం, సోర్ ప్యూర్ కాదు. ఆ సోర్ని ప్యూర్ చేసుకోవడం కోసమే చిన్నమస్తా ఆరాధన. అంటే డిగ్రీస్ మారుతూ ఉంటుంది. ఒక దుర్మార్గుడు ఉన్నాడు, వాడి సోల్ కొంచెం కఠినంగా ఉంది, సో వాడికి ఇంకా కొంచెం టైం పడుతుంది. ట్రాన్స్ఫర్ మొత్తం మీద అవుతాడు మనకులాగే, మనం కొంచెం ముందు అవుతాం, కొంచెం వాళ్ళు లేటుగా వస్తాడు. సో ఇది ఏం చెప్పారు, సత్వగుణానికి భిన్నంగా ఉన్నటువంటి రజోగుణము, తమోగుణము ఏ గుణాలైతే ఉన్నాయో ఆ గుణాలని అణిచేసి అమ్మవారు సత్వగుణాన్ని నాకు ప్రసాదించు తల్లి అండాన్ని, ఇదనమాట మంత్రాలకు అర్థం. సో ఇలాగా నిగూఢంగా ఉంటాయి మంత్రాలకు అర్థము. సో వీళ్ళు మామూలుగా ఏదో చెప్పేసి మామూలుగా అంటూ ఉంటారమ్మా. ఇప్పుడు చిన్నమస్తాదేవి ఆరాధన ఎలా చేయాలి అని ఏమైనా ఉంటుందా గురుగారు? డెఫినెట్గా ఉంది, ఎందుకు లేదు. ఎలా చేయాలి?
జగద్గురువులైనటువంటి మన ఇచ్చారుగా శంకరాచార్యులు వారు. ఇప్పుడు భారతీయ తీర్థస్వాములు వారు ఉన్నారు జగద్గురువులు, విధుశేఖరేంద్ర సరస్వతి వారు, కంచికామకోటి పీఠాధిపతులు, మన గురువులు చాగంటి గారు, గరికపాటి గారు, వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మామూలు మెథడ్ అంతే. లక్ష్మీదేవికి ఎలా చేస్తున్నామా అంతే, సరస్వతీదేవికి ఎలా చేస్తున్నామా అంతే. వీళ్ళు మహాపండితులు ఇప్పుడు ఎక్కువైపోయి వాళ్ళు బలులు గిల్లులు అని ఓన్ మెథడ్స్ చెప్తున్నారు. ఓన్ మెథడ్స్తో అయ్యేది కాదు. శాస్త్రం దేవి పురాణంలో చెప్పబడి ఉంది, దేవి భాగవతంలో చెప్పబడి ఉంది. చిన్నమస్తాదేవి ఆరాధన ఏమిటంటే క్లియర్గా దేవి భాగవతంలో చూపించు, మనం ఎక్కడుందో బలులు ఇస్తామని. బలులు అంటే అర్థం ఏంటంటే అమ్మా, మనము అనేకమైనటువంటి జన్మలు, పశు జన్మలు ఎత్తొచ్చాము, 84 lakhs జన్మలు ఎత్తొచ్చాము పశువు. ఆ పశు ప్రవృత్తిని బలిమ్మంటున్నాం. మానవ జన్మ అల్టిమేటం. సో ఫుల్లీ డెవలప్డ్ జన్మ ఇది. సో అమీబాగా ప్రారంభించిన మన ప్రయాణము హ్యూమన్ బీయింగ్గా వచ్చింది, అరుదుగా వచ్చింది. ఏకకణ జీవి మల్టీ సెల్యులార్గా వచ్చాం. ఈ మల్టీ సెల్యులార్ వచ్చినప్పుడు మనము దీన్ని రక్షించుకోవాలి, మళ్ళీ క్రింద పడిపోకుండా ఉండడం కోసం. అందుకోసం అనే చెప్పే మనకి అమ్మవారు ఏమని చెప్పారు, శాకంబరి అవతారం అందుకే ఎత్తింది అమ్మవారు. ఇప్పుడు వీళ్ళు మేము చేసుకుంటామండి, మేము తాంత్రికలము అని చెప్పేసి ఇదివరకు ఏం చేసేవి, వీళ్ళ యానిమల్స్ని కట్ చేసేసి ఆ బ్లడ్ని అమ్మవారి పైన వేస్తూ యూట్యూబ్లో పెట్టేవారు. దెన్ వై దే ఆర్ నాట్ డూయింగ్ టుడే? దానికి యానిమల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఒకటి వర్క్ చేస్తుంది, చెన్నైలో ఉంది, అది ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిపోయింది. ఇట్స్ అ సెంట్రల్ గవర్నమెంట్ స్టాట్యూటరీ బాడీ. సో ఎనాక్టెడ్ బై పార్లమెంట్ ఇన్ 1921. వాళ్ళు వెంటనే మూసేస్తారు వీళ్ళని, ఆ పాయింట్ వీళ్ళకి తెలియదు. అలాగే బెజవాడ దేవస్థానంలో కూడా ఒకప్పుడు ఈ యొక్క దేవస్థానం బోర్డ్స్ రాకముందు వాళ్ళు ఏం చేశారంటే క్రింద కోసేవారు మేకల్ని, కోళ్ళని. ఇప్పుడు నిషేధించారు కదా ధర్మమండలి, అన్ని టెంపుల్స్ నిషేధించినాయి. ఇప్పుడు ఎవరైతే బలుల కోసం క్లియర్గా యూట్యూబ్లో చెప్తున్నారో బలులు చేసేయచ్చు, మేకల్ని మాంసం పెట్టేస్తాం, మందు పెట్టేస్తామని, వీళ్ళని త్వరలో మూసేస్తారు. ఎందుకంటే ద గవర్నమెంట్ ఈజ్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దెమ్. ఈ పాయింట్ వాళ్ళకి తెలీదు. ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ అనేటటువంటిది ఉంది, కేసులు ఫైల్ చేస్తుంది. సో బెటర్ నాట్, వాళ్ళు మంచిగా ఉండాలని మనం చెప్తున్నాము. ఎందుకంటే ప్రజల్ని తప్పు పట్టించకూడదు. ప్రజలకేంటి, చిన్నమస్తాదేవికి ఇవేమీ అవసరం లేదు. చిన్నమస్తాదేవికి మామూలు మహాలక్ష్మి తల్లికి లలితాష్టోత్తరం ఎలా చదువుతాం, షోడశోపచారాలతో చేయాలమ్మా. చిన్నమస్తాదేవిని ఒక కలశంలో. దేశవ్యాప్తంగా కూడా అమ్మవారి ఆరాధన సేమ్ ఉంటుందా గురుగారు? నార్త్ సైడ్ కూడా ఇలాగే చేస్తున్నారు? నేను కంప్లీట్గా టోటల్ ఇండియా కాదు, నేను మాది ఆనంద్ మార్గాశ్రమం. వీ హ్యావ్ 300 branches ఆల్ ఓవర్ ఇండియా. అండ్ అంతేకాదు 200 కంట్రీస్లో మా ఆశ్రమాస్ ఉన్నాయి, గూగుల్ చేస్తే తెలుస్తుంది. అండ్ ఐఎమ్ ద రిప్రజెంటేటివ్ గురు అండ్ ఐఎమ్ ద ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ మా గురువు గారికి, ప్రభాత్ రంజన్ సర్కార్. సో ఐ విల్ బి విజిటింగ్ ఆల్ ద కంట్రీస్, ఆల్ ద అష్టాదశ శక్తి పీఠాస్, నాట్ యాజ్ ఎ డివోటీ, ఇన్ ఎ స్పెషల్ స్టాటస్ ఐ విల్ గో అండ్ ఐ లుక్ ఫ్రమ్ వెరీ క్లోజ్లీ వెన్ ఆల్ ద స్కాలర్స్ అండ్ ద పండిట్స్ పెర్ఫార్మ్ ద పూజ అండ్ ఆల్. సో అక్కడ వాళ్ళు అంత క్లోజ్గా నేను చూసినప్పుడు వాళ్ళంతా ఏం చేస్తారు, కుంకుమార్చనే చేస్తారు. మహాకాళి టెంపుల్ కలకత్తా వెళ్దాం, కాళీఘాట్ దగ్గర కుంకుమార్చనే చేస్తారు. మామూలు ఇప్పుడు మన ఇది వీళ్ళు చెప్తున్నారు కదా, ఎవరో ఒకటి తీసుకొస్తున్నారమ్మా, తీసుకొచ్చి ఏం చెప్పేశారు, సుప్రభాతంకు ముందే మేకను కోసేస్తారు, కామాఖ్య టెంపుల్ ఏవో చెప్పిస్తున్నారు. వాళ్ళు దే షుడ్ నాట్ బి పబ్లిసైజ్డ్. వాళ్ళు ఏంటంటే అది ట్రైబల్ ఏరియాలో ఉన్నటువంటి టెంపుల్స్, వాళ్ళు మామూలుగా తెచ్చుకొని కట్ చేసుకుంటారు వాళ్ళు. అది దానికి దేవస్థానం ఏమందు. ఇట్స్ కొన్ని టెంపుల్స్ ఏవైతే ఇంకా ఉన్నాయో ఆ టెంపుల్స్ మీద సుప్రీంకోర్టులో కేసు ఉంది. సో ఈ అమ్మవారు ఏంటంటే చిన్నమస్తా అమ్మవారు రౌద్ర రూపిణి. అందువలన కుంకుమతో మనం అర్చన చేసుకోవాలి, రక్తంతో అవసరం లేదు. అలాగే ఈ మాంసాలు ఇవన్నీ కూడా ఏమీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. చక్కగా వీళ్ళు కాయగూరలతో కుంకుమార్చన, షోడశోపచారాలు, తర్వాత అష్టోత్తర నామాలతో చిన్నమస్తావు కూడా అవైలబుల్ ఉన్నాయి, లేదా లలితా సహస్రంతో ఇంట్లో రెగ్యులర్ గా మన పూజా మందిరంలో అమ్మవారి ఫోటో పెట్టి చేసుకోవచ్చు. డెఫినెట్ గా చేసుకోవచ్చు. చాలా మంది ఏంటంటే ఉగ్రదేవతలను ముద్ర వేసి ఆ మధ్యకాలంలో ప్రత్యంగిర వారాహి చేయకూడదని, అలాగే ఈ దశమహావిద్య ఇవన్నీ శుభమైనటువంటి అవతారాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఐఎమ్ పుట్టింగ్ ఎ క్వశ్చన్. ధూమావతి అమ్మవారు విడో అవతారం పార్వతీదేవిది, తెల్ల బట్ట వేస్తుంది. మరి ఇప్పుడు ఈ సమాజము విడోని కుంకుమ పెట్టుకోవద్దు అంటున్నారు. ఓకే, ఈ పండిట్స్ ఎంతమంది మహాపండిట్స్ అని చెప్పమని అసలు కుంకుమ వేసి అమ్మవారికి పూజ చేస్తారో చేయరో చెప్తాను. ఇప్పుడు విడోని బొట్టే పెట్టుకోవద్దు అంటున్నారు, పసుపు పెట్టుకోవద్దు అంటున్నారు, మంగళసూత్రం వేయొద్దు అంటున్నారు, కాలి మెట్టెలు తీపిచ్చేస్తున్నారు. కానీ ధూమావతి అమ్మవారి కుంకుమ వేయాలా వేయకూడదు కూడా వీళ్ళకి తెలియదు.
నేను చెప్తాను. ఇప్పుడు మన కామాఖ్య టెంపుల్లో కుంకుమ పసుపు అన్నీ సమర్పిస్తాం. మొత్తం కామాఖ్య టెంపుల్ లోపల 3 ఉంటాయి కామాఖ్య ముందు, బయట కూడా మనకి 1 కిలోమీటర్ల దూరంలో భువనేశ్వరి అమ్మవారు ఉంటుంది, పక్కనే తారా మహాకాళి గుడి ఉంటుంది, చిన్నమస్తా బ్యూటిఫుల్ గుడి క్రింద ఉంటుంది. చిన్నమస్తాదేవి మామూలుగా ఉంటుంది, ఒక రాయలాగా ఒక స్టాచ్యూ లాగా ఉంటుంది. అక్కడ మెట్లతో లోతుగా దిగాలి కామాఖ్యలో. సో అలాగే రాజరప్ప అని మనకి ఉంది టెంపుల్. ఈ యొక్క చిన్నమస్తాదేవికి ఒరిజినల్గా 64 యోగిని గణాలన్నీ తిరిగినాయి అమ్మ. దశమహావిద్యలు అందరూ తిరిగారు అక్కడ కామాఖ్య దగ్గర, అలాగే రాచరప్ప దగ్గర. అంతేగాని వాళ్ళేదో టెంపుల్ వాళ్ళు మేకలను వాళ్ళని కోసుకుంటే వీళ్ళందరూ వీళ్ళ బిజినెస్ కోసం అని చెప్పి కోసేయాలని నోరు లేని జీవాలని వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. సో యాక్చువల్ ఫ్యాక్ట్ మరి మరుగున పడిపోతుంది కదా. యాక్చువల్ ఫ్యాక్ట్ అనేటటువంటిది అవి లేవు, అవి అవసరం లేవు, అదనమాట అది. అందువలన ఈ యొక్క అమ్మవారికి నిత్యము ఇంట్లోనే పెట్టి చేసుకోవచ్చు. భయపెడతారు. ఇప్పుడు నేను కూడా చిన్నప్పుడు నేను మహాకాళి ఈ దశమహావిద్యలు చేస్తున్నప్పుడు పూజారులు వస్తారు కదా, వాళ్ళు ఏం చేస్తారు, ఆ విగ్రహాలు వెరీ రేర్గా దొరుకుతాయి. కాళికాదేవి పెట్టుకోవాలంటే భయం, దుర్గాదేవి పెట్టాలంటే భయపడేవారు జనం. ఆ పంతులు వచ్చేవాడు ఏం చెప్పేవాడు, ఇది ఉండకూడదమ్మా అంటే నేను లేనప్పుడు మా అమ్మగారు ఆ పూజారికి ఇచ్చేసేది. వాడు పట్టుకుపోయేవాడు. నేను ఎంతో వాల్యుబుల్గా మొత్తం దశమహావిద్యలన్నీ నేను తెచ్చుకోవడం, ఈమె ఇచ్చేసేయడం, ఇట్లా అంటే భయపెడతారనమాట. సో ఎప్పుడు నేను చెప్తున్నాను, సాక్షాత్ పార్వతీదేవి కాబట్టి అందరూ కూడా ఇంట్లోనే పెట్టుకోవచ్చు. అలా అనుకుంటే పరమేశ్వరుడు శివలింగం ఉండకూడదు అంటున్నారు, శివుడి ఫోటోయే ఉండకూడదు. అయితే మరి శివుడి స్వరూపం కోపం అనుకుంటే. సో వీళ్ళు ఏంటంటే గాడ్ తత్వం తెలుసుకోవాలా. చిన్నమస్తాదేవి ఇస్ ఆల్ పెర్వేడింగ్, సర్వవ్యాపకురాలు, ఆల్ పవర్ఫుల్, సర్వశక్తిమంతురాలు, ఆమ్నిసెంట్, ఆమ్ని ప్రజెంట్ అండ్ ఆమ్ని పొటెంట్. అందరు ఏదైతే ఊహించుకుంటున్నారో ఉగ్రం అవన్నీ కాదు, తప్పమ్మ. మన అమ్మవారి ఇంట్లో పూజ సేమ్ మనం మహాలక్ష్మి అలా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. చిన్నమస్తాదేవి గురించి చాలా క్లియర్గా చెప్పినందుకు, ఎలా పూజించాలో చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.